హుజరాబాద్ బీఆర్ఎస్ లో ముసలం ఏంది కౌశిక్ రెడ్డి పైన బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఫైర్ అవుతా ఉన్నారంట. అసలు ఎందుకు మరి ఏందన్నా ఒకసారి చూద్దాం. హుజరాబాద్ బీఆర్ఎస్ పార్టీలో ముసలం నెలకొన్నది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ శ్రేణులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయనకు వ్యతిరేకంగా పలువురు నేతలు కార్యకర్తలు జమ్మిగుంటలో రహస్య సమావేశం నిర్వహించిందంట. మరి దీనిపైన కౌశిక్ రెడ్డి గారు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏందనేది కూడా చూడాలి. ఎందుకంటే అక్కడ కౌశిక్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ ఏదైనా కూడా అక్కడ ఇబ్బందులు పెడతా ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నారు. కౌశిక్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ నాశనం అంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఆయనతో వేగలేమని కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు పలువురు బీఆర్ఎస్ నేతలు. మరి ఎవరు ఆ బీఆర్ఎస్ నేతలు? వాళ్ళందరూ కూడా సీక్రెట్ గా మీటింగ్ పెట్టి ఈడ కౌశిక్ రెడ్డితో మేము వేగలేకపోతున్నాము, మరి అక్కడ ఏం నడుస్తుంది, వాళ్ళు కార్యకర్తలను పట్టించుకోవట్లేదా, అక్కడ ఉన్న నాయకులను కౌశిక్ రెడ్డి గారు చూసుకోవట్లేదా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ లకు వెళ్దామని చెప్పి సిద్ధపడుతున్నారంట. మరి కౌశిక్ రెడ్డి గారు వాళ్ళందరినీ పిలుచుకొని మాట్లాడతారా ఏందనేది కూడా చూడాలి. కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు పలువురు బీఆర్ఎస్ నేతలు. రేపో మాపో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా సిద్ధమైతా ఉన్నారంట. మరి ఎందుకు, ఏం జరిగింది, మరి అక్కడ కౌశిక్ రెడ్డి గారు కరెక్ట్ గా పర్ఫామ్ అవ్వట్లేదా, కార్యకర్తలను పట్టించుకోవట్లేదా, నాయకులను పట్టించుకోవట్లేదా ఏందనేది కూడా తెలియాలి. మరి దీనిపైన ఇదంతా కావాలనే కాంగ్రెస్ నాయకులందరూ నన్ను దెబ్బతీయడానికి ఇట్లా చేస్తా ఉన్నారు, మా నాయకులందరినీ కూడా వాళ్ళ గ్రాబ్లకు తీసుకుని ఇట్లా చేస్తా ఉన్నారు అని చెప్తారా ఏందనేది కూడా చూడాలి. మరి దీనికి సంబంధించి వీడియో ఏమున్నది ఇక్కడ? కౌశిక్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నియోజకవర్గ మరి సీనియర్ నాయకులందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్నారంట. మరి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కౌశిక్ రెడ్డి గారు కానివ్వండి ఎట్లా స్పందిస్తారు ఏంటంటే కూడా చూడాలి.